స్వాగతం. పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దు. జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్. కృత్రిమ కొరతను అదునుగా తీసుకుని పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దు అని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఐఏఎస్లు తెలిపారు. అలాగే కృత్రిమ కొరతను అదునుగా తీసుకుని బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీలు తిరుపతి పట్టణంలో మహాతి ఆడిటోరియం సమీపంలో పెట్రోల్ బంకును తనిఖీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో సరిపడా నిల్వలు, డీజిల్ నిల్వలు ఉన్నాయని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాత్కాలికంగా కొన్ని లేఅవుట్లలో సమస్యలు ఉన్నప్పటికీ త్వరలోనే సరఫరా చేస్తామన్నారు. సోషల్ మీడియా వదంతులను నమ్మవద్దు అని, ఇతర ధృవీకరించని వేదికల్లో వస్తున్న అసత్య ప్రచారాల వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. అవసరం లేకపోయినా పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరుగుతోందన్నారు. రోజువారీ అవసరాలకు సరిపడా ఇంధనం అందుబాటులో ఉందని, ప్రజలు సహనం పాటించి అవసరమైన మేరకు మాత్రమే ఇంధనం వినియోగించుకోవాలి అని విజ్ఞప్తి చేశారు. అయిపోతుంది అన్నారా కదా, అంతా జిల్లా తీసుకుని వచ్చారు. రావుడు మీరు అయిపోయిందా? హాస్పిటల్లో వీళ్ళు కావాలని వచ్చావా లేదంటే ఫ్రీలో అవసరం వచ్చావా? అయితే నేను హైదరాబాద్ ఆల్రెడీ లాస్ట్ సేమ్ సిచ్యువేషన్ in Hyderabad. Okay. All panic. No shortage. That's why we